వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరదాగా తీసుకున్న కొన్ని ఫోటోలు ఒక పేద కుటుంబంలో తీరని చీకట్లను నింపాయి. పొట్టకోటి కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ యువకుడికి అక్కడి కఠిన చట్టాలు ఊహించని షాక్ ఇచ్చాయి. విమానంలో మొబైల్ ఫోన్తో ఫోటోలు, వీడియోలు తీసుకున్న నేరానికి స్థానిక కోర్టు అతడికి ఏకంగా 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. నిబంధనలపై అవగాహన లేకపోవటమే ఆ యువకుడి పాలిట శాపంగా మారిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాకు చెందిన వసీం అక్రమ్ అనే యువకుడు కూలీ పని కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే ప్రయాణ సమయంలో విమానంలో ఉన్నప్పుడు తన మొబైల్ ఫోన్లో కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. దుబాయ్ చట్టాల ప్రకారం విమానాలు, విమానాశ్రయాల్లో ఫోటోలు తీసుకోవడం తీవ్రమైన భద్రతా ఉల్లంఘన కిందకు వస్తుంది. సుమారు 2 నెలల క్రితం ఓ శుక్రవారం ప్రార్థనల అనంతరం స్థానిక పోలీసులు వసీంతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత మిగిలిన వారిని వదిలేశారు. కానీ వసీం ఫోన్లో విమానానికి సంబంధించిన దృశ్యాలు ఉండటాన్ని గమనించి అతన్ని మాత్రమే జైలుకు తరలించారు. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు మే 14న వసీంను దోషిగా తేల్చుతూ 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే అక్కడి కఠిన నిబంధనలు తెలియక తన కుమారుడు కేవలం జ్ఞాపకం కోసమే ఫోటోలు తీసుకున్నాడని వసీం తల్లి షైదా ఖాతూన్ కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. ఇల్లు గడవడానికి ఆధారమైన వసీం జైలు పాలు కావడంతో అతని భార్య, 2 పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ కుమారుని ఎలాగైనా రక్షించాలని వసీం కుటుంబ సభ్యులు స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ను కలిసి వేడుకున్నారు. భారత ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని దుబాయ్ ప్రభుత్వంతో మాట్లాడి వసీంను విడిపించారని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని కూడా హామీనిచ్చారు.